జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేట, నైన్పాక, వరికోల్పల్లి, చైన్పాక గ్రామాలలో పర్యటించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపించాలని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జడల్పేట గ్రామంలో జరగనున్న జాతీయ ఉపాధి హామీ పనుల కూలీల వద్దకు వెళ్లి డాక్టర్ సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు, అత్తకు, కోడలకు 18 ఏళ్లు దాటిన బిడ్డ ఉంటే అందరికి కూడా 2500 రూపాయలు గృహలక్ష్మి కింద ఇస్తామని చెప్పిళ్ళు. మరి ఇప్పటి వరకు కూడా విధి విధానాలు లేవు, దాని మీద ఇప్పటి వరకు కూడా ప్రస్తావన లేదు. మరి మహిళలు మన ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తామని చెప్పిళ్ళు, దాని మీద కూడా ఏం లేదు. మన ముఖ్యంగా రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం, మరి 10,000 రూపాయలు కాదు 5,000 పెంచిస్తామన్నారు. మరి మొన్న ఇయ్యకపోతే ఈ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడినాకనే నిన్నటికెళ్ళి మొదలైనవి పడడం. ఎవరికైతే 4 ఎకరాలు 3 ఎకరాల వరకు పడ్డాయి, మిగతా వాళ్ళకు నిన్నటికెళ్ళి పడడం అనేది మొదలైంది. దాంతో పాటుగా మరి ముఖ్యంగా మనం వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి వానకాలం అయిపోయింది, యాసంగి కూడా అయిపోయింది, ఇప్పటి వరకు బోనస్ అనేది కూడా ఏం చర్చకు రావడం లేదు. ఇట్లా చాలా విషయాలలో ఈరోజు ప్రభుత్వం మరి పూర్తిగా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తూ ఈరోజు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు నాడు సంతకం పెడతా నాకు అవకాశం ఏమన్నాడు. 9వ తారీఖు నాటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. నిన్న మొన్న గట్టిగా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెడతా ఉన్నాడు. ఏ ఊరి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి మాకు అవకాశం ఇవ్వండి, ఆగస్టు 15కి ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఆగస్టు 15 పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే 15 తర్వాత ఇక అన్ని ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి తర్వాత చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా బాగా